ప్రఖ్యాతిగాంచిన సరస్వతి పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. కాళేశ్వర క్షేత్రంలో మే 15 నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఇప్పటిదాకా పనులు ఓ కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా 2 నెలల టైం ఉన్నప్పటికీ సర్కారు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఈ మహిమాన్విత క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమిస్తాయి. గోదావరి ప్రాణహితతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇక్కడ 3 నదుల పుష్కరాలు జరుగుతాయి. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా కాళేశ్వరం బాసిల్లుతోంది. కాళేశ్వర పుణ్యక్షేత్రంలో సరస్వతి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాల్ని ప్రారంభించేందుకు నిర్ణయించారు. మే 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. 2013లో చివరిసారి సరస్వతి పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పుష్కరాలు జరగడం ఇదే మొదటిసారి. పుష్కర స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని పురాణాల్లో చెప్పిన మాట. ఈ క్రమంలో పుష్కర స్నానాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరో 2 నెలల్లో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 25 కోట్ల నిధులు మంజూరై పనులకు టెండర్లు పూర్తయినా నేటికి ఏ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. 12 సంవత్సరాలకు ఒకసారి జరగబోయే శ్రీ సరస్వతి పుష్కరాలకు ఇక 2 నెలల గడువే సమయం ఉన్నది. మరి ప్రభుత్వం 25 కోట్లు నిధులు మంజూరు చేసినప్పటికీ మరి ఇప్పటికీ పనులు ప్రారంభించకుండా ఉండడం మరి భక్తుల్ని అసౌకర్యం కల్పించడమే జరుగుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక 2 నెలలు ఉన్నది కాబట్టి ఈ పనులని తొందరగా అధికారులు దీంట్లో నిమగ్నమై తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేస్తే ఇంకా పనులు పూర్తి కాక ఎక్కడికక్కడే మిగిలిపోయాయి. గతంలో జరిగిన సరస్వతి పుష్కరాలకు 12 రోజుల్లో 50,000 మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తే ఈ 2025లో జరిగే మహా సరస్వతి పుష్కరాలకు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 25 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తవుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులకు నిధులు మంజూరవగా పంచాయతీరాజ్కు 3 కోట్లు మంజూరయ్యాయి. ఇరిగేషన్కు 5 కోట్లు మంజూరు చేశారు. ఆర్డబ్ల్యూఎస్కు మరుగుదొడ్ల కోసం 2.23 కోట్లు మంజూరయ్యాయి. దీంతో పాటు అన్ని పనులకు సీసీ రోడ్లు, ఇతర పనులకు 26 కోట్లు మంజూరు చేసి టెండర్లను పూర్తి చేశారు. అయినా పనులు మాత్రం పట్టాలెక్కలేదు. ఇంకా 2 నెలలు మాత్రమే గడువు ఉన్నది. ఇప్పటికీ మొదలుపెట్టినా కానీ అసలు అప్పటి వరకు పనులు పూర్తవుతాయా కాదా అనేది సందిగ్ధత ఉన్నది. ఇప్పటికైనా మంత్రి గారు చొరవ తీసుకొని ఆ పనులను ప్రారంభించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి మేము విన్నవించుకుంటున్నాం.